వారణాసికి వెళ్తే విశ్వనాథ్ టెంపుల్ ఆ మసీద్ చుట్టూ కట్టారు. ఆ దృష్టితో ఉంది నాకు ఇప్పటికీ అసలు వేదన. మన ల్యాండ్లో 11th century నుంచి ఆల్మోస్ట్ నేను కౌంట్ చేస్తే 5 times అటాక్ చేశారు, మేజర్ అటాక్ టెంపుల్ మీద. ఈవెన్ నౌ వీ స్టిల్ హ్యావ్ దట్ మసీద్ మధ్యలో. ఎందుకు అండ్ మీరు చూస్తుంటారు ఆ నంది మసీదు వైపు చూస్తూ ఉంటారు. మామూలుగా అయితే శివుడి వైపు చూడాలి. ఓ పెద్ద నంది, ఎందుకంటే వాడు పెట్టారు అక్కడ. హిందూయిజం టీచర్స్ టు లవ్ ఎవ్రీథింగ్. ఆవు పిల్ల నుంచి, పక్కన మన చెట్టు నుంచి, నది నుంచి, సూర్యుడి నుంచి, తర్వాత అందరినీ మన దగ్గర ఉన్న హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ వాళ్ళు హ్యాపీగా మన కంట్రీ ఎందుకుంటారంటే వీ టేక్ కేర్ ఆఫ్ విత్ ప్రైడ్. ఆమె హిందూ, ఓకే, ఇస్ వాట్ ఐ యామ్. అది కనపడింది. దట్ గేమ్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ అండి గోయింగ్ బ్యాక్ టు అమెరికా అగైన్. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రస్తుతం దేశంలో ఒక హిందూ రెనాజెన్స్ కనబడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే హిందుత్వవాదులు, జాతీయవాదులు అందరూ కూడా ఈ దేశాన్ని సంరక్షించుకోవడం కోసం, ఈ దేశాన్ని విశ్వగురు స్థానం వైపు తీసుకువెళ్ళడం కోసం అందరూ తాపత్రయపడుతూ ఉన్నారు. అందులో ఖచ్చితంగా విదేశాల్లో ఉన్నటువంటి ప్రవాస భారతీయుల పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈరోజు మనము ఈ పర్టికులర్ వీడియో రికార్డ్ చేసే టైంలో బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగించినటువంటి ఒక శుభ సందర్భంలోనే ఉన్నాము. సో ఇక్కడేం మనం సందేహపడాల్సిన అవసరమే లేదు. టీఎంసీ ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి హిందువులపైన చాలా దారుణంగా వ్యవహరించింది. దాని మీద అనేక కథనాలు, అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షమైనటువంటి అనుభవాల్ని, వాళ్ళ స్వీయ అనుభవాల్ని చెప్పినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో అక్కడ చాలా సమస్యాత్మకంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఇవాళ టీఎంసీ ప్రభుత్వం దిగిపోయింది అండ్ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది. ఇట్లాంటి సందర్భంలో మనం ఉన్నాము. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో ఇదే సందర్భంలో ఒక ప్రవాస భారతీయులు అండ్ నేషనలిస్ట్ హబ్ ఈరోజు సస్టైన్ అవుతుంది అన్న, ఈరోజు ఈ స్థాయికి వచ్చిందన్నా కానీ మొదటి దశలో నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించినటువంటి వ్యక్తి, ఆత్మీయులు డాక్టర్ శంకర్ అడుసుమిల్లి గారు ప్రస్తుతం ఈరోజు నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. అండ్ ప్రస్తుతం భారత్లోనే వారు ఉన్నారు. వారిని అడుగుదాం, అసలు వారి రియాక్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ప్రఖర జాతీయవాది, ప్రవాస భారతీయులు శంకర్ అడుసుమిల్లి గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. శంకర్ మాట్లాడినా కానీ చాలా ఏదో ఒక మంచి సందర్భంలోనే మనం కలుస్తూ ఉంటామేమో అనిపిస్తుంది. సో ఈసారి ఇవాళ బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి అండ్ మీరు ఇక్కడ భారత్లో ఉన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఎలక్షన్ రిజల్ట్స్ని చూస్తే? మీకు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ రియాక్షన్, వెస్ట్ బెంగాల్ మనకు తెలుసు కదా, వండర్ఫుల్ హిస్టరీ ఉంది. చాలా మంచి నేతలు వచ్చారు అక్కడి నుంచి. రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి, వినో కవుల నుంచి కానీ, జాతీయవాదుల నుంచి కానీ. వెస్ట్ బెంగాల్ అనేది మనకి హార్ట్ ఆఫ్ సోల్ ఆఫ్ ద కంట్రీ ఒక విధంగా చూస్తే. ఢిల్లీ కాదు, వెస్ట్ బెంగాల్. కరెక్ట్. హిస్టరీ వచ్చి చూస్తే. కాకపోతే బికాజ్ ఆఫ్ కొంతమంది ఇన్ఫిల్ట్రేట్ అయ్యి కమ్యూనిజం అని ఎక్కడి నుంచో, మన దేశంలో లేని భావజాలని ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకొని అందరి మీద రుద్దేసి ఆ సోషలిస్ట్ దాంట్లో భ్రమలను నెట్టేసేసి, అంటే మీరు కూర్చోనండి, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు తీసుకొని మీకు ఇస్తామని దాన్ని తీసుకొచ్చేసి వాళ్ళు ఒక 30 years దాని మీద కూర్చొని రాష్ట్రాన్ని భ్రష్ట్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఈమె వచ్చిన తర్వాత ఈవెన్ దో షీ లుక్స్ వెరీ ఆర్డినరీ అవుట్ సైడ్, షీ ఈజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ కరప్టెడ్ పొలిటీషియన్. మొన్న ఈమె దిగిపోయాము, మమతా బెనర్జీ. తర్వాత ఆమె ఓట్ బ్యాంక్ కోసం మొత్తం గేట్లన్నీ ఓపెన్ చేసి బంగ్లాదేశ్కి తీసుకొచ్చేసి వాళ్ళని ఆధార్ కార్డులు ఇచ్చేసి అన్ని తెచ్చి యూ ఆల్ నో దట్. అందువల్ల వెస్ట్ బెంగాల్లో జనరేషన్స్గా ఉండి ఆ రాష్ట్రంలో పుట్టి పెరిగిన ఆ పౌరులందరూ చాలా ఫ్యామిలీస్ నాకు తెలుసు అక్కడ యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఏమీ చేయలేము అన్న హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్లో ఉండి దేశం గురించి ఆలోచిస్తూ అంతే ఆల్మోస్ట్ ఆత్మరోధన ఆ లెవెల్లో ఉండేసి వాళ్ళకి ఏ రోజు మంచి రోజు వస్తుంది. కానీ ఏం చేయలేరు వాళ్ళు ఏం చెప్పినా ఎలక్టరేట్ మార్చలేదు కదా. ఎప్పటి నుంచో పాతిపోయిన భావజాలని దాని బూజు పట్టిన మైండ్ని తెలిపేసి వాళ్ళు మీరు కళ్ళు తెచ్చుకొని చూడండి ఏం తెలుస్తుంది మన తెరిపించేసే ఓట్లతో చేస్తే కానీ అలాంటి శని పోదు కదా. అందుకని అంత డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి సో బిన్ వెయిటింగ్, వాళ్ళతో పాటు దేశమంతా వెయిటింగ్. వెస్ట్ బెంగాల్కి చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ వెస్ట్ బెంగాల్ మన కంట్రోల్ వస్తే తర్వాత మనకి బార్డర్ సెక్యూర్ అవుతాయి. ఆ మన హిందూయిజాన్ని ఎంత ఇన్ఫిల్ట్రేట్ చేసి డెస్ట్రాయ్ చేయాలని చూస్తున్నారో అడ్డుకట్టు కట్టవచ్చు. ఆ తర్వాత అక్కడ మన బార్డర్ అంటే మనకి ఇంటికి గేట్ స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు చక్కగా ఉంటుంది. ఆ విధంగా వెస్ట్ బెంగాల్ కొంచెం మనకి హార్ట్ ఆఫ్ ద కంట్రీ.
మనం బాగా కాపాడుకోగలిగితే, ఆ హిందూ రెనెసెన్స్ మనం తీసుకురాగలిగితే మీరు అన్నట్టు దేశానికి కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసి మళ్ళీ రెనెసెన్స్ కాదు, రిజువినేషన్ ఆల్మోస్ట్ కరెక్ట్, మోర్ ఎంపవరింగ్ వచ్చేస్తుంది కంట్రీ కంటే. ఇన్ మై ఒపీనియన్, ఇన్ మోస్ట్ ఆఫ్ ద బెంగాలీస్, వెస్ట్ బెంగాలీస్ ఒపీనియన్, దిస్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ ద టర్నింగ్ పాయింట్, నిజంగానే టర్నింగ్ పాయింట్ సార్. నేను బంగ్లాదేశ్ లాస్ట్ టైం వెళ్ళొచ్చాను సార్, షేక్ హసీనా ఉన్నప్పుడు. బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొంతమందిని కలిసిన వాళ్ళలో ఒక అతను ఆర్పోన్ చక్రవర్తి అని ఉంటారు, ఆయన చిట్టగాంగ్ ఏరియాలో ఉంటారు. ఆయన ఇందాక కాల్ చేసి ఆయన చెప్తున్నారు, ఆయన ఎంత సంతోషపడుతున్నారంటే మీరు నమ్మరు అసలు. నేను మన దేశంలో ఉన్న వాళ్ళకంటే కూడా ఇంకెక్కువ సంతోషపడుతున్నారు ఆయన. బంగ్లాదేశ్లో ఉన్న ఒక హిందూ బెంగాల్ ఎలక్షన్స్ మీద విపరీతమైన సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ముస్లిమ్స్కేమో అక్కడ నుంచి వచ్చిన, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్కేమో ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు ఇచ్చి వాళ్ళని ఓటు బ్యాంక్గా మార్చుకొని చేస్తున్నారు. బట్ హిందూస్ దుస్థితి మాత్రం మనకు తెలుసు కదా బంగ్లాదేశ్లో. సో మీరు అంటే ఒక హిందూ దేశంగా ఉన్నటువంటి నిజంగా ఈ భారతదేశంలో ఇప్పుడు బంగ్లాదేశీలు కానీ, అటు నేపాలీస్ కానీ, లేకపోతే వేరే దేశంలోని హిందువులు మైనారిటీగా ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటాయో మీకు తెలుసు. మీరు యుఎస్లో ఉన్నారు కాబట్టి ఒక మైనారిటీ ఎలా వ్యధను అనుభవిస్తాడు, భారతదేశంలో ఏం జరుగుతుంది చెప్తారా? భారతదేశంలో అంటే మనకి మైనారిటీ రూల్ విన్నారు కదా, మైనారిటీ రూల్ అని చెప్పేసి. మెజారిటీ అంటే వాళ్ళు ఏమన్నా పర్లేదు, మనకి మైనారిటీ వాళ్ళని అప్పీల్ చేయగలిగితే మన పవర్లో ఉంటామని దాన్ని పట్టుకొని వాళ్ళు దే హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ అయితే స్టార్ట్ అయ్యేది ఆ మైనారిటీ అప్పీజ్మెంట్తో హిందువుల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూడొచ్చు. అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఇట్ హెస్ బీన్ స్టిల్ ఆన్ గోయింగ్ చాలా స్టేట్స్లో, ఇంక్లూడింగ్ కేరళ. అందుకని కేరళ ఇంకా అక్కడే ఉన్నాం, కదలేకపోతున్నాం అక్కడి నుంచి. తర్వాత తమిళనాడు అంటే అది వేరే, ఇట్స్ ఎ డిఫరెంట్ స్టేట్. వాళ్ళు స్టిల్ ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్ మోర్ లేటర్. అది ఆ మైనారిటీ రూల్ దాన్ని తీసుకొచ్చేసి హిందూ అనేవాడు, హిందూ జాతి సెకండ్ క్లాస్ సిటిజన్స్ వాళ్ళ కంట్రీలోనే, వాళ్ళ ఇంట్లోనే చూడబడుతున్నారు. ఆ విధంగా చూస్తే నిన్న వెళ్ళాను కదా వారణాసికి, వెళ్తే విశ్వనాథ్ టెంపుల్ ఆ మసీద్ చుట్టూ కట్టారు. ఆ దృష్టితో ఉందో నాకు ఇప్పటికీ అసలు వేదన. మన ల్యాండ్లో 11th century నుంచి ఆల్మోస్ట్ నేను కౌంట్ చేస్తే 5 times అటాక్ చేశారు, మేజర్ అటాక్స్ టెంపుల్ మీద. ఒకటి దాని తర్వాత ఒకడు గోడ్ వచ్చాడు. తర్వాత లాస్ట్ ఔరంగజేబ్ వచ్చింది కదా, వాడికి డిస్ట్రాయ్ చేశాడు. తర్వాత ఎవరో ఒకరి పాపం మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ప్రతిజ్ఞ పూని మళ్ళీ దాని చుట్టూ మళ్ళీ ఒక టెంపుల్ కట్టుకొని పూజ చేస్తే ఇప్పుడు తర్వాత మోడీ గారు వచ్చేసి ఆయన రావడం వల్ల హీ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ టుగెదర్ మోర్, మన ప్రెస్టేజ్ తీసుకొచ్చేసి మన ఆత్మవిషయాన్ని పెంచి టెంపుల్ మళ్ళీ బాగా చేశారు. అది ఈవెన్ నౌ వీ స్టిల్ హ్యావ్ దట్ మసీద్ అక్కడ మధ్యలో. ఎందుకు అండ్ మీరు చూస్తుంటారు నంది మసీద్ వైపు చూస్తూ ఉంటుంది, మామూలుగా అయితే శివుడి వైపు చూడాలి. ఓ పెద్ద నంది, ఎందుకంటే వాడు పెట్టారు అక్కడ యాక్చువల్లీ అక్కడ ఉండాల్సింది మన శివలింగము. బట్ ఏం చేస్తాం, అక్కడ మసీద్ వచ్చేసింది, ఇంకొక వైపు కట్టుకోవాల్సి వచ్చింది. ఇన్ ఎనీ కేస్ మన కంట్రీలోనే మనమే సెకండ్ క్లాస్ సిటిజన్స్ అనమాట. మనం హిందువులమని చెప్పుకోవడానికి ధైర్యం లేక అసలు సంకోచించేవాళ్ళు. హిందూ గురించి మాట్లాడితే తప్పేమో లెవెల్లోకి వచ్చేసారు. వాళ్ళేమో క్రిస్టియానిటీస్గా రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు మాట్లాడచ్చు. ఈ ముస్లిమ్స్ ఏమో బయటకు వచ్చి వాళ్ళు ప్రేయం చేయొచ్చు, ఏమనలేము ఏమనకూడదు వాళ్ళని. ఇక్కడ ఈ చర్చిలు ఉన్న అవసరం లేకపోయినా నేను కట్టవచ్చు. మన టెంపుల్ మనమే ప్రిజర్వ్ చేసుకోలేమన్నమాట. ఆ దృష్టి నుంచి ఇంకా పోవడానికి చాలా ఇంకా దూరం ఉంది. వి స్టిల్ హ్యావ్ అ లాట్ టు గో. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ద హ్యాపీయెస్ట్ అంటే ఇండియాలోనే. ఎందుకంటే వీ గివ్ దెమ్ దట్ ఫ్రీడమ్, వీ గివ్ దెమ్ దట్ ఆపర్చునిటీ, వీ గివ్ దెమ్ దట్ ఛాన్స్ టు లివ్ టుగెదర్ విత్ అస్. కానీ వాళ్ళకి వేరే అది లేదు, వాళ్ళకి మన మీద అది లేదు. అది లేనంత కాలం వాళ్ళు ఏదో మన అర్థం చేసుకుంటారని కాదు అనుకోవడం అమాయకత్వమే అది. అందుకని వీ నీడ్ టు సెల్ఫ్ అజర్ట్ అవర్ సెల్వ్స్. ఇది మా ల్యాండ్, దిస్ ఇస్ వాట్ హిందూ కంట్రీ గట్టిగా చెప్పుకొని యూ వెల్కమ్ టు లివ్ విత్ అస్ యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ లైక్ విత్ అస్ యాజ్ అ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంతేగాని హిందూయిజం థ్రెట్ అన్నట్టు అందరినీ కన్వర్ట్ చేయాలని ఏమాత్రం ఇంకా వాళ్ళు అటెంప్ట్ చేసినా వీ షుడ్ స్టాప్ దట్ రైట్ అవే. ఆ ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. కరెక్ట్ సార్. అండ్ ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్లో అండ్ మోదీ గారు ఆ రోజు మన బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒక వ్యాఖ్య చేశారు ఆయన. బీహార్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్య ఏంటంటే, ఉత్తరప్రదేశ్ ఆయన బీహార్లో గంగా నది బీహార్ నుంచి ఇప్పుడు బెంగాల్కి ప్రవహిస్తోంది అని అన్నారు ఆయన. నాకు కొంచెం దాన్ని ముందుకెళ్తే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అక్కడ నుంచి బీహార్, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. బంగ్లాదేశ్లో పద్మా నది అంటారు, గంగా పోయి పద్మ అంటారు అక్కడ. సో బంగాళాఖాతంలో కలుస్తుంది.
సో నాకు కనిపిస్తుంది గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఆ రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తున్నది. దానికి సంబంధించిన సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మిగతా హిందీ బెల్ట్లో ఎక్కువగానే గెలుస్తున్నారు. బట్ ఎక్కడ దక్షిణాదికి వస్తేనే ఎక్కడో బ్లాకేడ్ ఉన్నట్టుగా కనబడుతోంది సార్. ఎందుకంటారు అది? ఇది ప్రాంతీయ పార్టీల వలన, లేకపోతే ఎందుకని ఇక్కడ ఈ సమాజాన్ని లేదా ఈ దక్షిణాది రాష్ట్రాల్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారా? హౌ డు యు లుక్ ఎట్ ఇట్? దక్షిణాది కొన్ని రాష్ట్రాలు కొన్ని వాళ్ళకి సంకుచితమైన మనస్తత్వం వచ్చేసిందండి. అంటే సెల్ఫ్ సెంటర్డ్. నేను నాకు లాంగ్వేజ్ని పట్టుకుని ఊగుతున్నారు కానీ నా రూట్ ఏంది దాని గురించి మర్చిపోయారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ బార్డరు, వాళ్ళ మనసు, వాళ్ళ సోల్ అన్నీ చిన్న కన్స్ట్రిక్ట్ అయిపోయాయి. ఓకే. నేషనలిస్ట్ భావజాలం కానీ జాతీయవాదం కానీ తగ్గిపోయి లాంగ్ టర్మ్ మనకి ఏది ఇంపార్టెంట్ అది వదిలేశారు. షార్ట్ టర్మ్ ఏమొస్తుంది, నాకేమి బెనిఫిట్ ఉంది, తర్వాత ఈ రీజనల్ ఐడెంటిటీ ఒకటి, తర్వాత హిందీ అంటే ఒక థ్రెట్ అని భావించడం ఒకటి తమిళనాడు. దానివల్ల వాళ్ళకి ఐ థింక్ ద మైండ్ హ్యాస్ నాట్ ఓపెన్ అప్ ఫర్ సమ్ రీజన్. దే ఆర్ నాట్ లుకింగ్ అట్ ఎ బిగ్ పిక్చర్. ద బేసిక్ ప్రాబ్లమ్ ఈస్ దే ఆర్ స్టక్ ఇన్ అ స్మాల్ కంటైన్డ్ స్పేస్. ది మైండ్ హ్యాస్ నాట్ ఎక్స్పాండెడ్. వాళ్ళు ఇంకా పెద్దగా ఆలోచించట్లేదు. అది ప్రాబ్లం. ఓకే. దే ఆర్ ఇన్ ద కేవ్, దే ఆర్ కాట్ ఇన్ అ బాక్స్. ఓకే. అది పోవాలంటే దే నీడ్ టు లుక్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. దే ఆర్ నాట్ దిస్ ఇస్ మై స్టేట్, ఇది నాకు ఇంకేం అవసరం లేదని దాని నుంచి బయటకు రావాలి. నేను భారతీయుని ఆలోచించాలి, నేను తమిళని, ఇంకోని, తెలుగుని, అది కాదు. నేను భారతీయుని ఆలోచించాలి. అప్పుడే చేంజ్ వస్తుంది. ఓకే. అంతవరకు రాదండి. తర్వాత ఈ మనకి డైనాస్టీ పాలిటిక్స్, ఈ 3 తరాల జనరేషన్స్ పాలిటిక్స్, ఆ దరిద్రము పోవడం లేదు. ఇంకా 21st centuryలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత వచ్చిన తర్వాత, ఇన్ని అచీవ్ చేసిన తర్వాత హైరార్కీ కానీ లేకపోతే ఆ మెరిట్ బేస్డ్ అవి లేకుండా మనుషుల వాడికి ఏముంది అది ఆలోచించకుండా వాడికి పుట్టాడు, వీడు తాత, వీడు దానికి కొన్ని పట్టు ఉన్నానంటే ఆ బానిస మనస్తత్వంగా పోలేదు. వీ జస్ట్ స్లేవ్స్, సమ్ ఫ్యామిలీ, సమ్ డైనాసిటీస్. స్లేవ్ మెంటాలిటీ ఒకటి ఉంది. చిన్న బాక్స్ లాగా మైండ్ కుంచుకుపోయి అట్లా ఉంది. నేను భారతీయుని అది నుంచి పోయి నేను ఆ భాషని, ఈ భాషని, తెలుగుని, లేకపోతే తెలంగాణ, తమిళని, అది పోవాలి ఫస్ట్. ఓకే. అదండి. సౌత్ వర్సెస్ నార్త్ అని ఈ మధ్యకాలంలో బాగా మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి లాంటి వాడు కూడా ఇప్పుడు ఏదో మేము ఎకనామికల్లీ మేము ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నాము, జీడిపి మాది ఎక్కువ, మిగతా రాష్ట్రాలకు తక్కువ, సో మాకు ఎక్కువ పెద్దపీట వేయాలి, ఇట్లాంటి మాటలు ఎక్కువ వస్తున్నాయి. మీరు అంటే దేశ సమగ్రతకి భంగంగా, అఫ్కోర్స్ ఇవాళ ఎలక్షన్ రిజల్ట్స్లో కనిపిస్తుంది, తమిళనాడు ఎలక్షన్స్లో ఆ ప్రయత్నం చేసినటువంటి స్టాలిన్ని ప్రజలు తిరస్కరించారు, డిఎంకే పార్టీని తిరస్కరించారు తమిళనాడులో. అండ్ సనాతన ధర్మాన్ని వైరస్ అని చెప్పినటువంటి ఉదయనిధి స్టాలిన్ లేకపోతే ఆ డిఎంకే పార్టీని ఇప్పుడు 3rd పొజిషన్కి నెట్టేశారు. 3rd పొజిషన్ కాదండి, అసలు ఒక్క సీట్ కూడా రావచ్చు, ఒక్క సీట్ కూడా రాకుండా. సో అంటే ఇట్లాంటి టైంలో ఈ హేట్రెడ్ని పెంచుతున్నటువంటి ప్రాంతీయ పార్టీలని మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళని ఐ థింక్ వీ నీడ్ టు పెనలైజ్ దెమ్, వీ నీడ్ టు పుట్ ఎ కేస్ ఆన్ దెమ్ బికాస్ యు ఆర్ యాంటీ నేషనల్. దేశ సమగ్రతకి మాట్లాడు కానీ చేతలు చేసేవాడు కానీ దే షుడ్ వీ నీడ్ టు హ్యావ్ అ లా టు రిప్రిమాండ్ దెమ్, టు పెనలైజ్ దెమ్ బికాస్ it is dividing the country into regional, because you have power, you can say anything. Because of what you're saying, your followers will keep talking the same thing, and they will develop the enmity or hatred to other people, your neighbors. దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరిని మనము దేశద్రోహులుగానే భావించాలి. ఏ పార్టీ నుంచి మాట్లాడినా, ఎక్కడి నుంచి మాట్లాడినా, ఇన్ మై ఒపీనియన్, ఇన్ ఆల్ అవర్ ఒపీనియన్, మస్ట్ బి దేశద్రోహులు. వాళ్ళని పెనలైజ్ చేయగలగాలి మనం, అంతే. ఓకే, సూపర్, పర్ఫెక్ట్. మీరు ఇట్లా కుండ బద్దలు కొట్టినట్టు ఎక్కడ తడుముకోకుండా పర్ఫెక్ట్ చెప్పేస్తారు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నేను. రైట్. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? ఆయన హీ వాంట్స్ టు గెట్ మోర్ ఓట్స్ నెక్స్ట్ టైం ఎలక్షన్స్, అంతే. అది ఇంక వాళ్ళని ఉద్ధరించాలని కాదు. ఈ జస్ట్ అన్ని ట్రైన్ టు గెట్ మోర్ ఓట్ బ్యాంక్, బికాజ్ నేనే నా స్టేట్ నేనేదో మీకు చేస్తున్నానంటే దానికి బ్రహ్మ కల్పించడానికి మాట్లాడుతున్నాడు, అంతే. ఇది ఆల్ సెల్ఫ్ సెంటర్డ్. అదే 21st centuryలో ఇన్నున్నా కూడా ప్రజలకు ఇంకా అర్థం చేసుకోకపోవడం, వాళ్ళ మళ్ళీ ఆ ఓటు మళ్ళీ ఆయనకే వేస్తే అట్లా మాట్లాడి ఎవరైనా కానీ వాళ్ళ దౌర్భాగ్యం, అంతే. జస్ట్ ఓపెన్ అప్ ద మైండ్, స్టార్ట్ థింకింగ్. మనకు ఒక మైండ్ ఒకటి ఉంది కదా, దాన్ని ఆలోచించాలి కదా, అది.
పర్ఫెక్ట్. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. మీరు ఇప్పుడు ఇది మాట్లాడుతున్నప్పుడే నేను మొన్న మీతో మాట్లాడాను యాక్చువల్లీ. అమెరికాలో చాలామంది ఈ మధ్య ఒక కార్నెగీ ఎండోమెంట్ అనే ఒక సంస్థ ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చింది. అదేంటంటే యుఎస్లో ఉన్నటువంటి చాలామంది ఇండియన్స్, ప్రవాస భారతీయులు, ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ ప్లానింగ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అని. అంటే 40% మంది భారతీయులు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఇండియాకి రావడానికి ఆలోచిస్తూ ఉన్నారు, ప్లాన్ చేసుకుంటున్నారు అని ఒక సర్వే రిపోర్ట్ చెప్పారు. అదే టైంలో శ్రీధర్ వెంబు గారు, మీకు తెలుసు కదా, జోహో ఫౌండర్, ఆయన ఒక లెటర్, ఓపెన్ లెటర్ టు ఎన్ఆర్ఐస్ అని చెప్పేసి ఒకటి ఇచ్చాడు. ఆయన ఏమన్నారంటే అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ మిత్రులు వీళ్ళందరూ కూడా 2 భావజాలాల మధ్య కొట్టుకుంటున్నారు. ఒకటి కొట్టుమిట్టాడుతున్నారు, ఒకటేమో లెఫ్ట్ లిబరల్ వోక్ కల్చర్ తోటి సతమతం అవుతూ ఉన్నారు, ఇంకోవైపు ఏమో ఈ ఫార్ రైట్ వింగ్ అప్రోచ్ తోటి వీళ్ళు మీరు మా జాబ్స్ లాక్కున్నారు, మీరు మా ఉద్యోగాలు లాగేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు. ఈ రెంటికి మధ్య మీరు ఇబ్బంది పడుతున్నారు. సో బెటర్, దిస్ ఈజ్ రైట్ టైం, మీరు వీలైతే రాగలిగితే ప్లాన్ చేసుకోండి రిటర్న్ రావడానికి ఇండియాకి, దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ అది అని చెప్పి ఆయన ఒక ఓపెన్ లెటర్ రాశారు. సో మీరు చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నటువంటి వ్యక్తి, మీరు నిజంగా చెప్పాలంటే మీరు అక్కడ ఈవెన్ పొలిటికల్ సర్కిల్స్లో కూడా మీ పాత్ర చాలా కీలకమైంది. అక్కడ చాలామందిని మీరు ప్రభావితం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎలా చూస్తారు సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ని సపోర్ట్ చేసి తప్పు చేశామే అనే ఒక భావన? ఈవెన్ మీరు కూడా డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ చేశారు. అయ్యా, తర్వాత మీరు మళ్ళీ నాతో మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో భారతీయుల పరిస్థితి ఎలా ఉంది? అది ఐ అగ్రీ విత్ మిస్టర్ వెంబూర్ గారితో, ఐ అగ్రీ విత్ హిమ్ ఇన్ సర్టన్ వన్ వే. అక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి వీ ఆల్ నో దట్. కాకపోతే అది 40% తిరిగి వచ్చే ఆలోచన ఉన్నది. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ట్రూ. ఇప్పుడు మీరు అన్నారు కదా సౌత్ నార్త్ ఫీలింగ్ తీసుకొస్తున్నారని చెప్పేసి, అలాంటి కూడా పాలిటిక్స్ ప్లే చేసే ఉన్నారు కొంతమంది. ఆ విధంగా పెంపొందించేసి అమెరికా తర్వాత వీళ్ళు మీ జాబ్ తీసుకున్నారు మాట్లాడితే దెన్ దే మే గెట్ మోర్ ఓట్స్ అన్నట్టు అదే మెంటాలిటీ మాట్లాడతారు అక్కడ. ఇక్కడ మన ఇంకో రాష్ట్రానికి ఈ విభేదాలు సృష్టించి దాని ఓట్ బ్యాంక్ మార్చుకోవడం చూస్తున్నారు కదా. సేమ్ పాలిటిక్స్ ఇంకొక లెవెల్లో జరుగుతున్నాయి ఇక్కడ. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ వీ ఆల్ బిలీవ్డ్ ఇన్ హిమ్. ఫస్ట్ టైంలో బాగా చేశాడు ఆయన. సెకండ్ టైంకి వచ్చాడు, హీ డెవలప్డ్ సైకోసిస్, ఆల్మోస్ట్ మెంటల్ సైకోసిస్. రాత్రంతా పడుకోడు. దెన్ హీ గెట్స్ బై ఎర్లీ మార్నింగ్ అజిటేషన్ స్టార్ట్ అయ్యి కొద్దిగా డెమెన్షియా అన్నీ సైకాటిక్ అంతే. మెడికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అంతేనా? అండ్ హీ లాస్ట్ అబిలిటీ టు థింక్ రేషనల్లీ అండ్ కన్వర్ట్స్ ఇన్ రేషనల్లీ. కమ్యూనికేషన్ అవన్నీ పోయాయి ఆయనకి. అండ్ హీఈస్ లైక్ అ సైకాటిక్. వాట్ హీ సేస్ కంప్లీట్ డిస్రిగార్డ్ అబౌట్. ఎందుకంటే అమెరికాలోనే హీస్ అప్రూవల్ రేట్ ఐటమ్ 32% ఈవెన్ టుడే, యాజ్ ఆఫ్ టుడే. So in other words, 78% of people do not agree with what he says or what he does. So ఆ 78%లో most of the people are independents. Independents అంటే మనలాంటి వాళ్ళు. అంటే whoever is right, we will vote for them. అది independence ఎక్కువ. So we have that stronger voice there, lot of voice. అదేంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి మిడ్ టర్మ్లో వచ్చేసరికి మొత్తం పిక్చర్ అంతా చేంజ్ అయిపోతుంది. సో అమెరికా ఈజ్ నాట్ 1% కంట్రీ. అమెరికా ఈజ్ అమెరికా బికాస్ ఆఫ్ ఆల్ కంగ్లామరేషన్ ఆఫ్ ఆల్ టాలెంట్. అంతమంది హార్డ్ వర్క్ చేయబట్టి, అంత టాలెంట్ ఉండబట్టి ఇంత వచ్చేసింది అనమాట. ఒక నేషన్ కాదు అది, ఒక ఐడెంటిటీ కాదు, అందరి వాళ్ళు కలిపి వచ్చేసింది. అమెరికా రన్స్ లైక్ ఎ మెషిన్. ఆ సిస్టమ్ వల్ల ఏంటంటే ఎనీ ఆర్గనైజేషన్ గోస్ దేర్, ఇఫ్ ఈజ్ ఏబుల్ టు గివ్ ద వాల్యూ టు ఎనీ బిజినెస్ ఎనీథింగ్, హీ కెన్ ఎక్సెల్. అందువల్ల మన వాళ్ళు వెళ్ళి అక్కడ సీఈఓ అవుతారు పెద్ద పెద్ద వాళ్ళు. ఆ అట్మాస్ఫియర్కి మనకి ఇంకా లేదు. ఇక్కడ వచ్చేసి నేను ఏదైనా కంపెనీ పెట్టాలనుకుంటే నేను ఎంతమంది మాట్లాడాలి, ఎంతమంది పర్మిట్లు ఇస్తారు నాకు, ఎన్ని లేయర్స్ ద్వారా నేను వెళ్ళాలి. కరెక్ట్. అవి లేనప్పుడు జస్ట్ కమింగ్ బ్యాక్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అండ్ ట్రై టు స్టార్ట్ ఎ బిజినెస్ అండ్ ఇమాజిన్ దట్ ఓకే అమెరికాలో నేను చేయగలనంటే ఇక్కడ చేయగలను అనుకుంటే మాత్రం పొరపాటు. అవునవును. మనకి ఎంత ఉన్నా కూడా దేశంలో దేశభక్తి ఎంత ఉన్నా మన కండిషన్స్ ఈ క్రికెట్ పాలిటిషియన్స్ వల్ల వాళ్ళు కరప్ట్ చేసే సిస్టమ్ని, ద సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ కరప్టెడ్. ఈ సిస్టమ్ అనుకున్న సిస్టమ్ ఏంటంటే ద ప్లేయింగ్ ఫీల్డ్ ఈజ్ నాట్ ఫెయిర్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ ఆల్ ద ప్లేయర్స్. ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాడికి విఐపి స్టేటస్ ఉంటే వాడు తెచ్చుకోగలడు ఏమైనా చేయాలనుకున్నా, పర్మిట్స్ కానీ ఇంకోటి కానీ. అందుకని ఆ కండిషన్స్ మనం ఇంకా క్రియేట్ చేయాలి బిఫోర్ వీ ఆస్క్ ఎనీవన్ టు జస్ట్ కమ్ ఓవర్ టు ఇండియా. అది క్రియేట్ చేయడానికి ఈ సోకాల్ ఆల్ ద లీడర్స్ కానీ, ఇక్కడ తెలంగాణ లీడర్ కానీ వాళ్ళు కానీ
ముందు కరప్షన్ తీసేసి ఇఫ్ ఐ నీడ్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్ ఐ డోంట్ నీడ్ టు టాక్ టు ఎనీ పాలిటిషియన్. ఫస్ట్ వాళ్ళని వర్క్ చేయనివ్వండి గట్టిగా. అండ్ దెన్ ఆల్సో ఐ వాంట్ టు కమ్ యాజ్ అ సెకండ్. ఐ విల్ ఫాలో మిస్టర్ వెంబూరి. సో వీ ఆల్ హ్యావ్ డీప్ డిజైర్ కరెక్ట్ టు కమ్ బ్యాక్ హోమ్ అండ్ కంట్రిబ్యూట్ అవర్ పర్ఫెక్ట్ మదర్లాండ్ అండ్ ఆల్సో అవర్ పీపుల్. పర్ఫెక్ట్. అటు చేయకపోయినా ఇండైరెక్ట్గా అదే చేస్తూనే ఉన్నాం. ఇంకా మిగతా వచ్చేసి ఇక్కడ కరెక్ట్ కంట్రిబ్యూట్ చేయడం కానీ, డొనేషన్స్ కావడం కానీ, తర్వాత ఏదన్నా వాలంటరీగా చేయడం కానీ, మన వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, అవన్నీ చేస్తూనే ఉన్నాం. ఇంకా బట్ కాకపోతే ఒక ఆర్గనైజేషన్కి పెద్ద బిజినెస్ లాగా స్టార్ట్ చేసి గివ్ దెమ్ థౌజండ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ జాబ్స్ అట్లంటే, లాక్స్ ఆఫ్ జాబ్స్ అనుకుంటే మాత్రం ఆ పరిస్థితులు ఇంకా లేవు. అది తీసుకురాగలిగిందే ఈ మన పాలిటీషియన్సే. కరెక్ట్. వాళ్ళు నాకు 20% కట్ 30% కట్ తీసేసి వాళ్ళు అదే తీసేసేది. ఇప్పుడు ఏదైనా కాంట్రాక్ట్ దే హ్యావ్ టు హ్యావ్ కట్. అవన్నీ పోవాలి. అవన్నీ పోందే అంత అందరూ వచ్చేసి వెంటనే ఎస్టాబ్లిష్ చేసి బిజినెస్లన్నీ సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఇంకా లేవు. హోప్ఫుల్లీ విల్ కమ్. మన మోడీ గారు లాంటి వాళ్ళు నాయకుడు ఇంకా ఉంటే ప్రతి రాష్ట్రంలోనూ అవి వచ్చేస్తాయి. హోప్ఫుల్లీ ఇట్ విల్ కమ్. ఓకే. అండ్ మాగా ఓటర్ బేస్ అంటారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ఆయన నినాదం, డొనాల్డ్ ట్రంప్ నినాదం. ఆ నినాదంతో ఆయన ఎలక్షన్స్లో గెలిచాడు కూడా. సో దట్ మాగా ఓటర్ బేస్ నిజంగానే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే విల్ ఇట్ హ్యాపెన్ వితౌట్ ఇండియన్స్? ఈ రోజు ఉన్న పరిస్థితిలో టెక్నాలజీ యుగంలో ఏదో ఇదివరకు అంటే ఇండస్ట్రియలైజేషన్ జరిగిన టైంలో 40-50 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం అంటే అమెరికా గ్రేట్ అవ్వడానికి వేరే కారణాలు ఉండవచ్చు. బట్ నౌ టెక్నాలజీ యుగంలో ఉన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈవెన్ ఏఐ వచ్చినా కూడా, ఈవెన్ భారత్లో ఏఐ ఎంత బిల్డ్ అయిందో తెలియదు కానీ అక్కడ ఉన్న ఏఐలో 90 చాలా వరకు మన బ్రెయిన్ ఉంది కదా, మన భారతీయుల బ్రెయినే ఉంది అక్కడ. సో విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదము భారతీయులు లేకుండా సాధ్యం అవుతుందా అని మీరు అనుకుంటున్నారా? కాదంటారు. కాదు, మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి భారతీయుల మైండ్ అక్కడ ఉన్నది. ఓకే. అండ్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్లోనూ, అవును, ఎన్విడియాలోనూ చాలా మంది ఎంప్లాయ్ మన వాళ్ళు. అవును. తర్వాత యాపిల్ కానీ, ఈ గూగుల్, మెగా ఉన్నాయి కదా, మ్యాగ్నిఫిషెంట్ 7 కంపెనీస్ అన్ని, వాటి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద మేజర్ టాలెంట్ మన వాళ్ళు అనమాట. వీళ్ళంటే ఆయన ఓట్ల కోసం ఈ ద సేమ్ పాలిటిక్స్, ఓటర్ పాలిటిక్స్. వాళ్ళకి అంటే 20% ఆఫ్ ఆల్ దోస్ మెగా ఇంకా ఐడెంటిఫై అయ్యే వాళ్ళు కూడా దే నో ఇట్. కాకపోతే వాళ్ళు కూడా ట్రంప్ లాగా మాట్లాడరు. దే అండర్స్టాండ్ ఇట్. ఇదంతా ఈ సౌండ్, ఈ నాయిస్ అంతా ఈ సైకాటిక్ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు అంతా. ఎందుకంటే 90% ఆఫ్ మై పేషెంట్స్ వాట్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఆల్ వాళ్ళే కకేషన్సే. వాళ్ళు అట్లా మాట్లాడండి. దే అండర్స్టాండ్. ఓకే. దే ఆర్ పార్ట్ ఆఫ్ అస్. ఓకే. ఈ సైకోసిస్ ఇక్కడ న్యూస్లో ఉన్నదంతా ఈ డొనాల్డ్ ట్రంప్ చుట్టూ 4 ఉన్న వాళ్ళు అంతే. అక్కడ దే ఆర్ జస్ట్ ఫ్యూ పీపుల్ విల్ మేక్ నాయిస్ ఆల్ ద టైమ్. సో మీరేం చెప్తా అంటే, ఈ యొక్క ఎలాగో ఆయన అధికారంలోకి వచ్చాడు, ఒక 3-4 ఏళ్ళు ఆయన ఉంటాడు అధికారంలో. 25 అంటే 29 వరకు ఉంటాడు అంతే కదా ఆయన. 29 వరకు వేచి చూడాల్సిందేనా? ఆ తర్వాత మళ్ళీ మారిపోతుంది, మళ్ళీ రీసెట్ అవుతుంది అనుకోవచ్చా? అది అంత కూడా అవసరం లేదండి. అది ఆయన ఉంటే టెక్నికల్గా ఐ విల్ బి ఇంకా 2.5 years కదా, ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. 1.5 year అయిపోయింది. అంత కూడా అవసరం లేదు. ఎందుకంటే నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ వచ్చేసి డెమోక్రటిక్ పార్టీకి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ సర్టన్. ఈ సెనెట్లో కూడా 60% ఛాన్సెస్ దట్ సెనెట్ మెజారిటీ కూడా వీళ్ళకి వచ్చేస్తుంది, అపోజిషన్ పార్టీకి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ హ్యావ్ 3 మేజర్ అమంగ్ 3 ప్రెసిడెన్సీ, వైట్ హౌస్, తర్వాత కాంగ్రెస్, సెనెట్లో 2 అపోజిషన్ పార్టీ అయినప్పుడు ప్రెసిడెంటల్ పవర్ అన్నీ తగ్గిపోతాయి. సో హీ విల్ బికమ్ అ లేమ్ డక్. ఆయన ఎగ్జిస్ట్గా అయినా కూడా రిమైనింగ్ 2.5 yearsలో హీ బికమ్స్ కంప్లీట్ నాన్ ఎంటిటీ, కంప్లీట్ యూజ్లెస్, ఇంకేం చేయలేడు. అంతేనా? అందుకని ఆయన టర్మ్ వచ్చేసి నవంబర్ వరకే. ఓకే. ఆ తర్వాత ఇట్ డజంట్ మ్యాటర్. ఏం మాట్లాడినా ఏం చల్లదు కదా. సో అందుకని నాట్ ఈవెన్ 2.5 years, ఫ్యూ మంత్స్ అంతే. కానీ ఆయనకి ఏం సుప్రీంకోర్టులతోటి, కాంగ్రెస్ తోటి ఏం సంబంధం లేదు కదా. ఆయన చేసేదన్నీ నిర్ణయాలన్నీ చేసేస్తున్నాడు కదా ప్రస్తుతానికి ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ వాళ్ళకే ఉంది కదా. కాంగ్రెస్ మెజారిటీ వాళ్ళదే, సెనెట్ మెజారిటీ కూడా రిపబ్లికన్దే కదా. ఇప్పుడు అది మారుతుంది కదా నవంబర్లో. వాళ్ళు ఈయన ఏం బిల్ చేసినా వాళ్ళు బ్లాక్ చేస్తారు కదా, వీటో చేస్తారు కదా. అంటే ఆయన బిల్స్ తీసుకొస్తాడనేది నాకు కూడా క్వశ్చన్ సార్. ఎగ్జిక్యూటివ్ పవర్ అన్నది లిమిటేషన్ ఉంటుంది. వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళు దాన్ని బ్లాక్ చేస్తారు కదా. వీళ్ళు కదా కాంగ్రెస్ కదా అప్రూవ్ చేయాలి మనీ. ఓకే. ఇప్పుడు ప్రెసిడెంట్ దగ్గర డబ్బులు ఉండవు కదా. ఓకే, సరే. పర్సెంట్ విత్ కాంగ్రెస్ అనమాట. వీళ్ళు అలొకేట్ చేయాలి బడ్జెట్. అవును. వీళ్ళు మెజార్టీ ఉన్నప్పుడు అన్నిటినీ తీస్తారు. అండ్ ఆల్సో దేర్ ఛాన్స్ దట్ దే మే ఇంపీచ్ చేయడం అంటే పంపించాడు.
అవును అవును పవర్లోంచి తీసేయడం. అదే దట్స్ హై పొటెన్షియల్ ఇట్ విల్ హ్యాపెన్. ఓ ఓకే ఓకే. సో ఫైనలీ మీ మెసేజ్ ఏంటి సార్ ఎన్ఆర్ఐస్కి కానీ అండ్ ఈవెన్ మన భారతదేశంలో ఉన్న భారతీయ ప్రజలకు కానీ? ఇప్పుడు మీరు ఇందాక పొలిటీషియన్స్ గురించి స్పష్టంగా చెప్పారు. అక్కడ ఇక్కడ రెండు ఈ పొలిటికల్ టర్మాయిల్ వల్లనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దాంట్లో డౌట్ ఏం లేదు. సో బట్ ఇప్పుడు ప్రజలు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఆలోచించాలి? మనకున్న శక్తి చాలా ఉందండి, మనకే తెలియదు ఎంత ఉందో. అందుకని ఈ కరప్ట్ పాలిటిషియన్స్ వాళ్ళ స్పీచ్ల వల్ల ఇన్ఫ్లుయెన్స్ కాకుండా దేశం నాది అని నెంబర్ 1 అది పెట్టుకొని పొద్దున్న లేచినప్పుడు సాయంత్రం వరకు జస్ట్ స్టే విత్ దట్ ఆల్ డే ఆల్ నైట్. జస్ట్ గో అవుట్, ఇంటరాక్ట్ విత్ అదర్ పీపుల్ విత్ ద సేమ్ మైండ్ సెట్. అదొకటి. తర్వాత భారతదేశం ముందు హిస్టారికల్గా ఆలోచిస్తే నెంబర్ 1 ఎకనామికలీ. దెర్ ఇస్ నో రీజన్ వీ కెన్ బీ నెంబర్ 1 అగైన్. దెర్ ఇస్ నో రీజన్ వై నాట్. అంటే నెంబర్ 1 ఎకానమీ కాగలిగే శక్తి మనకుంది. దానికి రిలెంట్లెస్గా పనిచేయడం అంతే. ఒకటి వచ్చేసి నేను భారతీయుని అనుకోవడం, ఇంకేం లేదు. ప్రాంతీయత ఉండకూడదు, కులం ఉండకూడదు. నెంబర్ 2 వచ్చేసి మనకున్న పవర్ వీ కెన్ బికమ్ మనకున్న పవర్తో వీ కెన్ బికమ్ నెంబర్ 1 ఎకానమీ అగైన్. అదొకటి. మనకున్న క్రియేటివిటీ కానీ ఈ దానివల్లనే వర్ ఏబుల్ టు డామినేట్ అమెరికన్ జాబ్స్, ఆల్ ద CEO జాబ్స్ బికాస్ ఆఫ్ దానివల్లనే. అది ఇక్కడ ఏ పొలిటికల్ అబ్సెషన్స్ లేకుండా మనం తీసుకురాగలిగితే ఇంకా పైకి. సో విల్ సర్టన్లీ బికమ్ నెంబర్ 1 అగైన్ అండ్ స్టే నెంబర్ 1. అది లాస్ట్లో హిందూయిజం అనేది ఇట్ మేక్ యూ బెటర్ పర్సన్ యాజ్ ఎ హ్యూమన్. సూపర్ పర్ఫెక్ట్. యాజ్ ఎ హ్యూమన్ ఇట్ విల్ మేక్ యూ బెటర్ పర్సన్ బికాస్ హిందూయిజం టీచర్స్ టు లవ్ ఎవ్రీథింగ్. ఆవు పిల్ల నుంచి, పక్కన మన చెట్టు నుంచి, నది నుంచి, సూర్యుడి నుంచి, తర్వాత అందరినీ మన దగ్గర ఉన్న హిందూ కానీ క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ వాళ్ళు హ్యాపీగా మన కంట్రీలో ఎందుకుంటారంటే వీ టేక్ కేర్ ఆఫ్ దమ్. సో హిందూ మీన్స్ యువర్ మేక్ ఎనీ హ్యూమన్ ఎ గుడ్ పర్సన్. ఓకే. అది దట్ మస్ట్ గివ్ అస్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ద ప్రైడ్. ఎస్. ఆ ప్రైడ్ నేను మొన్న వెళ్ళినప్పుడు వారణాసికి చూశాను అనమాట. గంగా హారతిలో కూర్చున్నాము. దెర్ ఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 40,000-50,000 పీపుల్. అంతా నిండిపోయింది, చుట్టూ నిండిపోయింది. ఆ బోట్స్ వచ్చాయి ముందు, అవి నిండిపోయినాన్ని చూస్తే 70% ఆఫ్ ఆల్ ద క్రౌడ్ బిట్వీన్ 16 to 30-40s. వాళ్ళంటే ఏంటి, కాలేజీకి వెళ్ళే పిల్లలు, అప్పుడప్పుడే జాబ్ అయిన వాళ్ళు, అప్పుడప్పుడే పెళ్ళైన వాళ్ళు, ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఎన్ని కాంపిటీషన్ ఎంత ఉన్నా ఇక్కడ అక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చొని గంగా మాతకి హారతిస్తూ మునిగిపోయారు అందులో కంప్లీట్గా. టు మీ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఈవెంట్. పర్ఫెక్ట్. రిజౌండింగ్ హిందూ రెనెసాన్స్ అనిపించేసింది నాకు. వాళ్ళకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళు అయిపోవడం కానీ, ఆ ప్రైడ్ వచ్చేసింది మళ్ళీ. హిందూ అని చెప్పుకోవడానికి జస్ట్ దే కెన్ సే విత్ ప్రైడ్ ఐఎమ్ హిందూ. ఓకే. ఇట్స్ వాట్ ఐ యామ్. అది కనపడింది. దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ అండి గోయింగ్ బ్యాక్ టు అమెరికా అగైన్. సూపర్ సార్. సో ఫైనలీ నేను ఐ టేక్ ఎ లీడ్ ఫ్రమ్ దిస్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక చిన్న డౌట్ కూడా ఉంటుంది చాలామందికి. నేను మీ నుంచే వినాలని ఉంది నాకు. మీరు ఇందాక అన్నారు భారతదేశం పట్ల గొప్ప గర్వభావన ఉండాలి, ఈ మన దేశం గొప్పది అనే ఒక భావనతో మనం ఉండాలి అనేది, దేశాన్ని గొప్పగా తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేయాలని. ఇదే భావన అంటే ఒక నేషనలిస్టిక్ థాట్ అనేది యుఎస్లోకి వస్తే అది అక్కడున్న ప్రజలు కూడా ఇది నా దేశం, నాదే గొప్పది అనుకునేటప్పుడు అందులో రేసిజం కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో సుప్రిమసీతో కూడినటువంటి హెజమానస్ ధోరణి, ఆధిపత్య ధోరణి, లేదా గర్వంతో కూడినటువంటి దేశభక్తి భావన, ఈ రెంటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? బికాజ్ మీరు అక్కడే ఉంటున్నారు. ఇక్కడ మన దగ్గర అసలు నిజంగా దేశం అంటే ఇది పెద్దగా ఇది ఇక్కడ ఏమీ లేదు అనే ఒక భావంతో ఉన్న వాళ్ళేమో ఇక్కడో సమస్య, అక్కడేమో మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా మీద ఏం చేస్తున్నారు అనేది అలాంటి ధోరణిలోకి వెళ్తే అదొక సమస్య. మీకు అంటే నేషనలిజం, హైపర్ నేషనలిజం, వాట్ ఎవర్ ఆ పదాలు ఎట్లా వాడతారో అది వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. ఓకే. వాళ్ళు అంత పని చేయలేదు దానివల్ల వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల అది. ఓకే. ఎందుకంటే దే కెనాట్ కంపీట్ విత్ అస్, దే కెనాట్ సిట్ స్టిల్ అండ్ ఫోకస్ ఆన్ సంథింగ్ లైక్ యాజ్ మచ్ యాజ్ వీ డూ. వాళ్ళు మనలాగా పని చేయలేరు. మన ఫ్యామిలీ స్ట్రక్చర్ లేదు, మన కుటుంబ వాల్యూస్ లేవు. ఒకరికిద్దరికి 40 కానీ మళ్ళీ విడాకులు, తర్వాత సింగిల్ ఫాదర్, సింగిల్ మదర్లు, డిప్రెషన్లు, యాంగ్జైటీలు, అదొకటి. దానివల్ల దేర్ ఎబిలిటీ టు ఫంక్షన్ ఈజ్ మచ్ లెస్. ఆ ఇన్సెక్యూరిటీ వల్ల వీళ్ళంతా మన కాంపిటీషన్ ఏమో భావంతో అట్లా వచ్చేస్తుంది అనమాట ఆ మాటలు మాట్లాడడం. మనకు అది కాదు కదా. బికాస్ ఆఫ్ అవర్ ఎక్స్ట్రీమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అదర్స్. మనం వాళ్ళని శత్రులుగా ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు, చూడలేదు ఎప్పుడు.
వీ నెవర్ డూ దట్. మనకున్న ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వీ టేక్ కేర్ ఆఫ్ దమ్. దట్స్ డిఫరెన్స్ అండి. ఓకే, సేమ్ థింగ్ రిలీజియన్ విషయంలో ఎలా చెప్తారు? ఇప్పుడు హిందూ ధర్మము మీరు ఇందాక అన్నారు హిందూ ధర్మం బాగుంటేనే మిగతా మతాలు బాగుంటాయి. సో అక్కడేమో మళ్ళీ క్రిస్టియన్ సుప్రిమసీ అదొక డిఫరెంట్ దాంట్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇప్పుడు ఇజ్రాయెల్, గ్రేటర్ ఇజ్రాయెల్ కోసం అని చెప్పేసి ఒక విస్తారవాద దృక్పథము, దాన్ని ఏమంటారు ఎక్స్పాన్షనిస్ట్ భావజాలము, అండ్ అటు ఇస్లాం కూడా ఒక టైప్. సో ఇట్లాంటి టైంలో మీరు ఇందాక అన్నారు హిందూ ధర్మాన్ని విషయంలో మీరు గర్వంతో ఉండాలి అని చెప్పి, ఎలా రెండింటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక మనిషిని తీసుకోండి, సింపుల్, అది ఐ థింక్ యూ కెన్ ఎక్స్ట్రాపులేట్ ఫ్రమ్ సింపుల్ హ్యూమన్ బీయింగ్. అన్నీ తెలిసినవాడు, అన్నీ చేయగలిగినవాడు కామ్గా ఉంటాడు ఎప్పుడు. కరెక్ట్. మన మహాశివులాగా మహాదేవుడు ఉన్నాడు కదా, ఆయనకి మహాదేవుడు అంటే ఆ దేవుడు అందరికీ దేవుడు. ఆయన అంత శక్తులు నాన్న ఎప్పుడూ నిమగ్నం అంటాడు, దానంలో కానీ ఏదో పని చేస్తుంటాడు. ఆయన అంత కామ్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటాడు అంటే ఆయనకి శక్తి ఆయనకి తెలుసు. మనకి శక్తి మనకు తెలుసు కాబట్టి మనం కామ్గా ఉండగలం. హిందూస్కి వాళ్ళకి ఎక్స్పాన్షనిజం, క్రిస్టియానిటీ వాళ్ళు అంటున్నారు కదా, ఫర్ సమ్ రీజన్ దే డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఓన్ రిలీజన్. మేబీ దే డోంట్ బిలీవ్ ఇన్ వాట్ దే సేయింగ్. దానివల్ల ఇన్సెక్యూరిటీ వల్ల మేబీ దే జస్ట్ వాంట్ టు డిస్ట్రాయ్ అదర్ రిలీజన్స్, జస్ట్ కీప్ ఆన్ ఎక్స్పాండింగ్. ఓకే, ఐ థింక్ దట్స్ ఓన్లీ రీజన్. కరెక్ట్. Lack of self-confidence. They don't believe what they're saying, or they don't have belief on themselves. Super. Right, sir. Thank you very much. I got an answer. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you all. Thank you. చూసారు కదా, అది శంకర్ గారితో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ. యాక్చువల్లీ వారితో ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా ఎనర్జైజింగ్గా ఉంటుంది. కొంచెం డౌట్ఫుల్గా ఏదైనా చిన్న అనుమానంతో ఎవరైనా ఉన్నా కానీ అట్లా పటాపంచలు చేస్తారు ఆ అనుమానాన్ని. నిజంగా యాజ్ ఎ డాక్టర్ ఆయన ఎంతమంది రోగులకి ఎంత అద్భుతమైన చికిత్సలు ఇచ్చారో, అలాగే భారతదేశానికి పట్టినటువంటి ఈ రాజకీయ ఒక రకం చెప్పిన రాచకురుపు అంటారు, అట్లాంటి దాన్ని తీసివేయడం కోసం మనలాంటి జాతీయవాదుల పాత్రే చాలా కీలకం. అదే నేను శంకర్ గారి నుంచి నేర్చుకున్నటువంటి అంశము, మీకు చెప్తున్నటువంటి అంశం. ఈ వీడియోను లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.